यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। నమస్సదసే. వేదికను అలంకరించినటువంటి పద్మవిభూషణ్ పూర్వ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులతో ఆయనని నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదివే సమయంలో ఆయన అప్పుడు అయోధ్య ఉద్యమంలో ఆయన ఒక తార్నాక నుంచి కోరెంటి తిలక్ నగర్ క్రాస్ రోడ్స్లో స్పీచ్ ఇవ్వడానికి రాబోతున్నారు. అలాంటి ఒక సందర్భంలో అప్పుడు ఇలాంటి మైక్ సిస్టమ్ లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన ఒక భాషణం వినడానికి కోసం మేము ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలాంటి ఒక సమాజాన్ని ఉత్తేజింపజేయగలిగినటువంటి మహానుభావుడు మన మధ్యలో ఉండడం, అలాంటి ఒక మహానుభావుడు ద్వారా ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆవిర్భావం జరగడం ఒక పెద్ద విశేషమైనటువంటి కార్యక్రమం. మా నాన్నగారు సౌందరరాజన్ గారు, ఆయన తన ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఈ నారాయణం కుటుంబ సభ్యులకి అందజేయమని పంపించినారు. నిన్న రాత్రి వరకు నేను బయలుదేరే పరిస్థితుల్లో లేను. అది నిర్వాహకులకి తెలుసు, నాకు తెలుసు. ఇవాళ ఇక్కడ ఎలా ఉన్నానో నాకు తెలియదు, ఆ భగవంతుడికి తెలుసు. ఆయన అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ. స్వామి నీవే నా దిక్కు అని ఎవరొచ్చినా కూడా నేనున్నానయ్యా అభయం అనేటటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయన అభయం ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. వర్షం పడుతున్నది, భయంకరమైనటువంటి వర్షం. ఈ వర్షం నడుమ ఈ కాన్ఫరెన్స్ ఉద్ఘాటన అవుతుందా, ఈ టెంట్ నడుమ నీళ్లు కారుతూ ఉంటుందా అనేటటువంటి భయం ఏమీ లేకుండా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఆ రామనారాయణుడు యొక్క అనుగ్రహం వల్లనే. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేది ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలై రామాయణం పైన ఈ దేశమే ప్రపంచానికి రాముణ్ణి పరిచయం చేసిన దేశం. అలాంటి దేశంలో ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేటటువంటి ఆలోచన రావడం, దానికి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ ఉపకులపతి గారు ఇక్కడ ఉన్నారు, ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు. వారందరికీ ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు. ఎందుకంటే ది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనిక్. కాన్సెప్ట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనిక్ అండ్ ద ప్లేస్ ఈజ్ యూనిక్. శ్రీరాముడు, నారాయణుడు, ఇప్పుడే ఆంజనేయ స్వామి వారి లేజర్ షో చూసాం కదండి. ఆ లేజర్ షోలో శ్రీరాముడి యొక్క ఆంజనేయ స్వామి, ఆయన ప్రియ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఈ క్షేత్రంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఉంటే ఆయన సంకల్పమే ఇది. కాబట్టి ఇవాళ ఇది ప్రారంభోత్సవమే పునర్వసు నక్షత్రం రోజు జరుగుతున్నది. అది కూడా తమిళనాడులో మేము పురట్టాసి మాసం అంటాం. పురట్టాసిలో వచ్చేటటువంటి ఏ నక్షత్రమైనా మాకు విశేషం. పురట్టాసిలో వచ్చే పునర్వసు నక్షత్రం అత్యంత ఉత్తమమైన నక్షత్రంగా భావిస్తాం. అలాంటి ఒక నక్షత్రం రోజు
ఇక్కడ వెంకటేశ్వర స్వామి అర్చక స్వామి కూర్చున్నారు శేషాచార్యుల వారు. మన టీజీ వెంకటేష్ గారు, ఆయనంటే మాకు చాలా అభిమానం. కర్నూలులో నుంచి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. వీరందరూ వేదికను అలంకరించి ఉన్నారు. మీరందరి మధ్యలో ఇవాళ రోజు రెండు అంశాలు చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం లేదు, ఫ్లైట్ క్యాచ్ చేయాలి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. రేపు స్వామివారి అభిషేకం ఉంది, శుక్రవారం కాబట్టి. ఇది మీ మిషన్ స్టేట్మెంట్ చదివాను. ఏంటి? ఈ దేశంలో పునశ్చ రామరాజ్య స్థాపన జరగాలి. అదేనా ఆశయం? వెంకయ్యనాయుడు గారు తెలియకుండా ఏదో ఒక పని చేశారు. కోవిడ్ టైంలో ఆయన అప్పుడు ఉపరాష్ట్రపతి. మేము ఆర్టికల్ 26ని సుప్రీంకోర్టు సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయడం లేదు. ఆర్టికల్ 26లోనే రామరాజ్యం ఉన్నది. ఆర్టికల్ 26లోనే శ్రీరాముల వారి యొక్క పూర్తి అధికారాలు ఉన్నాయి. భరతుడు ఎట్లాగైతే తన అన్నగారి పాదుకల్ని నెత్తి మీద పెట్టుకొని రాజ్యం ఏలాడో, ఈ దేశంలో ఉండేటటువంటి 8 రాజ్యాలు, కేరళలో అనంత పద్మనాభ స్వామి రాజ్యము, ఏకలింగజీ రాజ్యము, రాజా రామచంద్రజీ రాజ్యము అయిన మధ్యప్రదేశ్, ఓర్చా, ఇలాంటి 8 రాజ్యాల్లో భగవంతుడు రాజుగా భావించి రాజ్యం నడిపించారు. ఇట్ ఈస్ యాజ్ పర్ దేర్ కాన్స్టిట్యూషన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రామిస్ చేశారు, వాగ్దానం చేశారు, మీ అందరికీ రామరాజ్యము కావాలి అంటే భారతదేశంలో విలీనం కావాలి. మా తెలంగాణలో గద్వాల్ సంస్థానం కూడా విలీనమైనది. ఇప్పుడు ఆ వాగ్దానం ఎక్కడ పోయింది అనే ప్రశ్న ఏర్పడినప్పుడు మేమేమి రాసినామంటే ఆర్టికల్ 363 డిస్ప్యూట్ కిందికి వస్తుంది. అది ఆర్టికల్ 363 డిస్ప్యూట్ కెనాట్ బి ఆన్సర్డ్ బై ద కోర్ట్. చూడండి, తల ఊపుతున్నారు. కొంచెం గట్టిగా తల ఊపండి, గట్టిగా ఊపండి. ఆ డిస్ప్యూట్ని ఆయన సెక్రటరీ గారు ఉన్నారు, ఐవి సుబ్బారావు గారు. దే అడ్వైజ్డ్ ఇట్ టు బి రెఫర్డ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దానికి కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. మన దౌర్భాగ్యం ఏంటంటే సెక్యులరిజం వేరు, సెక్యులరైజేషన్ వేరు. సెక్యులరిజం ఈజ్ ఫిలాసఫీ, సెక్యులరైజేషన్ ఈజ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్యులరిజం. అర్థమైందా అండి? ఇప్పుడు ఈ తవాస్మి ఆ పిల్లవాడు ఉన్నాడు చూసారా, రామాయణాన్ని స్కూల్లో ఎలా ప్రవేశింపజేయాలని వచ్చాడు వీళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఏం చేశాడు? ఈ రామాయణాన్ని వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఎలా చేసుకోవాలి అని వీళ్ళు లాగేసుకున్నారు ఆయన. అలాగే మనం సెక్యులరిజము భయంకరంగా సెక్యులరైజ్ అయిపోయింది. శ్రీరాముడు తాగాడా, శ్రీరాముడు నాన్ వెజిటేరియన్ తిన్నాడా అని ఒక బుక్ రాస్తాడు. ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. దాని మీద టీవీ వాడు గొట్టం పట్టుకొని వచ్చేస్తాడు వెంటనే. రామాయణంలో రాముడు తాగాడు, ఏమంటావు పంతులు అని వస్తాడు వాడు. వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పాలి. అందుకోసం సెక్యులరైజేషన్లో ఉన్న అధికారులందరూ ఆ 143 డిస్ప్యూట్ని రిటర్న్ బ్యాక్ టు ది ప్రెసిడెంట్ పంపించారు. మేము మీ అందరి ద్వారా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది కంట్రీ మెంబర్స్ మన వెంకయ్యనాయుడు గారిని మళ్ళీ ప్రార్థిస్తున్నాం, దయచేసి మాతో ఆర్టికల్ 26ని ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్కి ఇవాళ సమయం లేదు. మిమ్మల్ని వచ్చి మళ్ళీ హైదరాబాద్లో కలుస్తాను. దానికి ఏం చేయాలో మీ రాజకీయ చాకచక్యాన్ని చూపించి దాన్ని దయచేసి రామరాజ్యంగా మార్చడానికి, రాజ్యాంగబద్ధంగా రామరాజ్యంగా మార్చడానికి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు గో అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీఆర్ రామరాజ్యం. రాజ్యాంగంలో మొదటి పేజు పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ రామ, లక్ష్మణ అండ్ సీత. సో అది మీ అందరినీ స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ కూడా మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి దివ్యమైన కటాక్షం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన పేరు శ్రీరామ అనే పేరు. ఇదొకటే చెప్పేసి ముగించేస్తాను.
మీ అందరికీ సడన్గా షాక్ అయి ఉంటారు, ఆశ్చర్యం కలుగుతుంది. ఏం స్వామి, మా రంగనాథన్ స్వామి చూస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిలుపు రామ అనే పిలుపు. ఇట్స్ అ టాపిక్ ఫర్ వాల్మీకి రీసెర్చ్ సెంటర్. బట్ సబ్జెక్ట్ ఐ గివ్ ది ఆన్సర్, సొల్యూషన్ ఇస్తాను. శ్రీరాముల వారి యొక్క సుప్రభాత శ్లోకాన్ని వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో పెట్టుకున్నారా లేదా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మొదటి పిలుపు రామ అనే పిలుపు, రెండవ పిలుపే గోవింద అనే పిలుపు. ఇప్పుడు తల్లి బిడ్డ లేపుతుంది, 5, 6 సంవత్సరాల పిల్లవాడు, వాడు స్కూల్కి పోవాలి. ఒరే టైం అవుతుందిరా, లేరా బుజ్జి కన్నా అంటుంది. వాడు లేస్తాడా? హోంవర్క్ చేసేసినాను రా, టిఫిన్ బాక్స్ రెడీ చేసినాను రా. వాడు లేవడు. ఇంకొక 10 minutes మమ్మీ అంటుంది, బతిమలాడుతుంది తల్లి. అదే పిల్లవాడు 9th క్లాస్ రాగానే ఒరే దున్నపోతు లేరా అంటుంది. పిల్లవాడు వాడే, కానీ పిలుపు మారింది. కానీ వెంకటేశ్వర స్వామికి రోజు మనం అదే సుప్రభాతం. ఆ వెంకటేశ్వర స్వామి వారిని చిన్న పిల్లవాడులా భావించి ఆయనకి పరిచర్యలు చేసేటటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మంలో మనం ఇదే క్షేమంగా ఉండాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు అందరూ ధనధాన్య సమృద్ధితో ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో మీరందరూ కూడా ఇంత ప్రయాసలు కోర్చుకొని ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వర్షంలా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, ఆ వర్షం కాదు అనుగ్రహ వర్షం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.